బైక్ ఢీకొన్న ప్రమాదంలో రామాంజనేయులు, రాజు అనే ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు మృతి చెందారు. అయితే తమ కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ధర్మవరం పట్టణంలోని పలు చేనేత కుటుంబాలకు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. సుమారు 15 మంది చేనేత కుటుంబాలకు వారి ఇంటి వద్దకు వెళ్లి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. రా కదలిరా సభాస్థలి వద్ద బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది. తనిఖీల్లో సిగ్నల్ బజార్ మోగడంతో చంద్రబాబు భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. బజార్ మోగిన హెలీప్యాడ్ ప్రాంతంలో భద్రతా అధికారులు తవ్వకాలు చేపట్టారు. రాబో ఎన్నికల దృష్ట్యా ప్రత్యేకంగా బోర్డర్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసులు మీడియాతో తెలిపారు. రాయదుర్గం నియోజకవర్గంలో 15 బోర్డర్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొత్త చెరువు మండల కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన 30 కుటుంబాలు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ధర్మవరం తెలుగుదేశం పార్టీ టికెట్ 100 కోట్లకు బేరం పెట్టారని, 100 కోట్లు పెట్టి టికెట్ కొన్న వ్యక్తి గెలిస్తే ప్రజలను అభివృద్ధి చేస్తాడా లేక దోచుకు తింటాడా ఆలోచించండి ప్రజలతో ఎమ్మెల్యే కేతిరెడ్డి అన్నాడు. తిరుమల శ్రీవారిని వివిధ పీఠాధిపతులు, స్వాములు దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతపురం కలెక్టరేట్ లో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న జి పుణ్యవతి ఎన్నికల బదిలీలో భాగంగా బి కొత్తకోట తహసీల్దార్ గా బాధ్యతలను స్వీకరించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రేణిగుంట మండలంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి జేహో బీసీ కార్యక్రమాలకు హాజరయ్యారు. బీసీలకు అండగా ఉన్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమే అని కొనియాడారు. ప్రజాపాలన అంటూనే ప్రజల గొంతు ఎండేలా చేస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని, కనీసం ప్రజలకు తాగునీరు ఇవ్వండి చాలు అంటూ టీడీపీ నాయకులు ఎర్రగొండపాలెం ఎంపీడీఓ శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు. మహిళలకు చెప్పినట్లుగా వారి రుణాలను మొత్తం 4 విడతలుగా నగదు వేసి మొత్తం మాఫీ చేసిన ఒకే ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తాటిపార్తి చంద్రశేఖర్ అన్నారు. స్పందన ద్వారా ప్రజల నుండి స్వీకరించే అర్జీలు సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కరించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ కె శ్రీనివాసులు పేర్కొన్నారు. నూతన విద్యా విధానాన్ని రద్దు చేసి శాస్త్రీయ విద్యా విధానం అమలు చేయాలని ఏఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి షాబీర్ బాషా డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. మహిళల ఆర్థికాభివృద్ధి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ సిద్ధమైందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికల్లో గెలిచి అధికారంలో వస్తుందని, అప్పటి వరకు టీడీపీ జనసేన సీట్ల పంచాయతీ తేలదని ఎద్దేవా చేశారు. ఆలగడ్డ నియోజకవర్గం దోర్నిపాడు మండల కేంద్రంలో వైఎస్ఆర్ 4వ విడత ఆసరా సంబరాలలో ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రజల ఆశీర్వాదాలతో రానున్న ఎన్నికల సమరానికి వైసీపీ సంసిద్ధంగా ఉందన్నారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని మండల పరిధిలోని గ్రామాలలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా దృష్టి పెట్టాలని ఎంపీపీ గజ్జల రాఘవేంద్రారెడ్డి అధికారులను సూచించారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతుందని మాజీ మంత్రి ఎన్టీఆర్ జిల్లా తెదేపా అధ్యక్షుడు నెట్టం రఘురాం ఆరోపించారు. కరువు మండలాల్లో కరువు సహాయక చర్యలు చేపట్టాలని సిపిఐ ఆధ్వర్యంలో పెదకడుగూరులోని మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తెలుసో
తెలియకో చేసిన తప్పుల వల్ల సమాజంలో రౌడీ షీటర్లుగా ముద్రపడిన యువకుల్లో మంచి ప్రవర్తన రావాలని, ఇప్పటికైనా వారి నడవడికలో మార్పు రావాలని 2వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉమా మహేశ్వరరావు అన్నారు. చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి సిద్ధమవుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ ని ఉయ్యూరు పట్టణ పోలీసులు గృహ నిర్బంధం చేశారు. విజయవాడ సత్యనారాయణపురంలోని భువనేశ్వరి పీఠాన్ని కబ్జా చేసింది బోండా ఉమా అని మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ సోమవారం ఆరోపించారు. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించినట్లు తిరువూరు ఎండీఓ నాగేశ్వరరావు తెలిపారు. ఇళ్ల స్థలాల లబ్ధి పొందిన వారి పేరు మీద గత 3 రోజులుగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్నారు. గొలుగొండ మండలం జోగంపేటలో ఎస్సీ బాయ్స్ హాస్టల్లో విద్యుత్ షాక్తో మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని నర్సీపట్నం బీఎస్పీ ఇన్ఛార్జ్ బొట్ట నాగరాజు డిమాండ్ చేశారు. చింతలపూడిలో సోమవారం జరుగుతున్న రా కదలిరా బహిరంగ సభ జనసంద్రంగా మారింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల నుండి లక్షలాది సంఖ్యలో టీడీపీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.